మమ్మీ డాడీ వాళ్ళేమో నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని తలుపులేసేశారు. అయినా మేనేజ్ చేసుకొని వచ్చామక్క. నేను అంతే. అంకుల్ బాగున్నారక్క? అక్క నీకేం ప్రాబ్లం వచ్చినా నువ్వేం వరి కాకు, మేమంతా నీతోనే ఉంటాం అక్క. వస్తా అక్క. ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్. చూసా భాబీ, పాపం పుణ్యం తెలియని పాపల రూపంలో దేవుడు ఎలా దీవించాడు. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఈ తృప్తి చాలు. ఐఎమ్ సో హ్యాపీ. ఐ టు క్రాంతి. ఏ క్రాంతి జాగ్రత్త, కాలుతుంది. ఏ క్రాంతి ఈ చిచ్చుకుడు చూడు. ఇంకోటి బాబీ, నేను అంటిస్తాను. క్రాంతి ఇటు రామ్మా. వస్తున్నాను పిన్ని, ఇప్పుడు వస్తాను. అలాగే. ఏంటి పిన్ని గారు? 5 నెలల క్రితమేగా అమ్మ దీపావళి వెళ్ళింది, మళ్ళీ ఏమిటిదంతా? ఈ ఏడు పండగలన్నీ మిస్ అయ్యానుగా పిన్ని. ఎప్పుడో నరకాసురుడు పోయాడని మీరు దీపావళి జరుపుకుంటున్నారు. నా భర్తాసురుడి పీడ వదిలిందని నేను ఇప్పుడు చేసుకుంటున్నాను. రేపు సంక్రాంతి, ఎల్లుండి ఉగాది కూడా. మీరంతా రావాలి. అబ్బో ఈ పిల్ల వెరైటీలకే వెరైటీ. పదండి పోదాం. ఏం దేని పేడ వదిలించుకుని నేను మాత్రం హ్యాపీగా లేనా? మనం మాత్రం దీపావళి పండుగ చేసుకోలేమా? అదిరే మగాడి పౌరుషం అంటే. ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం? ఆపరేషన్ ఓల్డ్ క్రాకర్స్ బ్లాస్ట్ అంటే లాస్ట్ ఇయర్ దీపావళిలో మిగిలిపోయిన మందుగుడు సామాను పట్రా ఏళ్ళకటే స్ట్రాంగ్ గా పేల్చేద్దాం. ఓకే. వస్తున్నానే చూసుకున్నా నువ్వు నేను. అయ్యింది పని. వాళ్ళ పేషెంట్ చూసావా? కాలి పేరు కాకరిపోతుందా? మాయా మాయా ఎక్కడా? ఇక్కడ మనకి టపాసులు అంటే దడ, తారాజం అంటే వణుకు. నువ్వు వేసేయి. తారాజం నెంబర్ 1 ఫస్ట్ అది వెలిగించరా అల్లుడు. ఎరగట్టేస్తా. ఈ దెబ్బతో నువ్వు అవుటే. ఇదేట్రా రోజు చూస్తే నీలాగా ఉంది, ఎలిగితే తుస్సుమంది. సేమ్ నీట్ అయిపోయా. అరొక వినబడుద్ది. వెలిగించు, ఇంకో టపాసు వెలిగించు. వేస్తా, ఇంకోటి వేస్తా. అయిపోయావు. ఇది పుసిపుస్తేనా? అంటే మీ చెల్లెలు టైప్ అన్నమాట. పర్లేదు, ఇంకోటి వెలిగించు. వేస్తా. ఈ దెబ్బతో ఈ కాళ్ళని మొత్తం అదిరిపోయి ఆటం బాంబేస్తా. నువ్వు చాలు ముసుకా. ఇది చూస్తేనా? ఓల్డ్ స్టాక్ కదా, అందుకే పేర్లేదు నీ ఫేట్ లాగా. అసలు ఇది ఏ సంవత్సరంలో చూద్దాం ఉండు. ఓ 1946 బిఫోర్ ఇండిపెండెన్స్. ఇంకేం పేలుద్ది? మీ అమ్మ టైపు. ఈ అమ్మ కడుపు మాడ తీరిందా? అమ్మా అమ్మా. హాయ్ శంకర్, విష్ యూ హ్యాపీ దివాళీ. ఏంటి పోజు? నేను మగాణ్ణి, నన్నేం చేయలేవు. ఆహా, ఊరందరికీ తెలుసు నీకు నాకు పెళ్ళయిందని. కానీ నీకు నాకు మాత్రమే తెలుసు ఆ టచింగ్ లేదని. ఈ ఒక్క పాయింట్ చాలు నిన్ను ఫుట్బాల్ ఆడుకోవడానికి. చూద్దాం, చూసుకుందాం. హలో, నేనే శంకరాన్ని మాట్లాడుతున్నా. ఎవరు మీరు? నేనండి ఆనందం బిఏ కరస్పాండెన్స్. ఏంటంటే మంచి బ్యాగ్ తీసుకున్నాను. బ్యాడ్ న్యూస్ అంటే? అదేనండి, పాపం మీ ఆవిడ. నేనే వదిలేశాను. నీకేంటి అబ్జెక్షన్? ఊరుకుందరు, మీకు అంత సీన్ లేదంటగా. ఎక్కడ పడితే అక్కడ దీని గురించి పెద్ద డిస్కషన్. వారిని ఎవరై? హలో, నేనే సార్. పొలానన్నం కట్ అయింది. ఐసి మళ్ళీ కట్ అవుతుంది చూడు. అలా అయ్యి బాబోయ్, మీరన్నట్టే భలే కట్ అయింది సార్. ఎలా ఫోన్. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? వల్ల కట్లారా? కరెక్టే, భలే చెప్పారు. మీ పొజిషన్లో ఎవరున్నా అక్కడ ఉన్నట్టే మరి. థ్యాంక్స్.
మీరు డయల్ చేసిన నంబర్ మరి ఒకసారి సరి చూసుకోండి. ప్లీజ్ చెక్ ద నంబర్ యూ హ్యావ్ డయల్. హార్ని హలో, మళ్ళీ నేనే సార్. ల్యాండ్ లైన్ ఎంగేజ్ లో ఉంటాను. నమస్తే టాటా సెల్లర్. ద కస్టమర్ యూ హ్యావ్ డయల్ either turned off or out of calling area. Thank you. ఆట కావాలా పాట కావాలా? రే అల్లుడు, ఫోన్ రా. ఎత్తు. ఓకే. ఆట కావాలా పాట కావాలా? హలో, ఏది ఏమైనా మీ ఆవిడ ఇలా మీకు హ్యాండ్ ఇవ్వటం వెరీ బ్యాడ్ సార్. మా ఆవిడ లేకపోతే మా ఆవిడ. అల్లుడు, కొంప ములిగింది. నేను వదిలేసిన మీ అత్తయ్య కూడా ఎవరిలో సెటప్ చేసుకుందంట. ఈ ఫోన్ నాకు. ఓహో, రాంగ్ నంబర్. లైన్లన్నీ బిజీగా ఉన్నాయి. ప్లీజ్ డయల్ ఆఫ్టర్ సమ్ టైమ్. దట్ మీన్స్ 1 year. మళ్ళీ చేస్తాడే వీడు. పొద్దు నుంచి ఇదే మెంటల్ టెన్షన్ మా చంపేస్తాడు. కళ్ళు దాగిన కోతులను గెంతినప్పుడు అనుకున్నాను ఇది ఆ గులానందం గారి దెబ్బే అని. అయినా పర్సనల్ ప్రాబ్లమ్స్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవడం మంచిది కాదు. నీ బాధల్లో పడు. సార్ ఇక్కడ కూడా వచ్చేసావా? సార్, ఫోన్లన్నీ బిజీగా ఉన్నాయని డైరెక్ట్ ఇంటికి వచ్చేసాను. చెప్పండి సార్, అసలు మీ ఆవిడ ఇంటికి చేసింది చెప్పండి. నీకేంటి అంత టెస్ట్? నా పిల్లలు దానిష్టం తెలిసిపోద్ది. నీకేంట కష్టం? మరదే, నా పిల్లం కూడా ఇలాగే ఎవరితో లేచిపోయింది. అందుకే కూడా అల్లుడు, ఈమెయిల్లో కూడా నీకు సానుభూతి సంకేతాలు వచ్చేస్తున్నాయి. అంటే వరల్డ్ వైల్డ్ పబ్లిసిటీ స్టార్టింగ్ అయిపోయింది అనమాట. అయ్యి బాబోయ్, కంగ్రాచులేషన్స్ బాబు. ఒరే గులానందం, నీకు దండం పెడతారా? నా కష్టం ఏదో నేను పడతాను రా. నన్ను వదిలేరా, నీకు దండం పెడతాను. ఇలా కూర్చోమ్మా. ఎలా బాగుందా? కుంటిదో పిల్ల లెగ్స్ మాటకేం కానీ ఫేస్ చూస్తే లక్ష్మిరా. ఫేస్ కాదు, పర్స్ చూస్తే. ఏ నీకు నచ్చలేదా? దీనికన్నా క్రాంతి బెటరేమోనే. దాని గొడవ ఎందుకు ఇక్కడ? నన్ను ప్రశ్న ఏమంటారా మిస్టర్ శంకర్? వేసుకో, ఒకటి కాదు 100 వేసుకో. ఏ ఆడదాన్ని ముట్టుకొని మగాన్ని మాత్రమే చేసుకోవాలని ఏ ఆడదైనా కోరుకుంటుంది. మరి సంవత్సరం పాటు ఆ క్రాంతితో అస్సలు తాకలేదు. 100% అన్టచబిలిటీ. కావాలంటే మా మాయన అడుగు. నాకు పెట్టరా బాబు. థ్యాంక్స్. కన్ఫర్మ్ అయిపోయింది డాడీ. ఏంటది? మాకొచ్చిన ఇన్ఫర్మేషన్. అంత అందమైన అమ్మాయితో 1 year కాపురం చేసి కూడా ఒక్కసారి టచ్ చేయలేదంటే డౌట్ లేదు, నువ్వు మగాడివి కాదు. సారీ, నో మ్యాచ్ ఫిక్సింగ్. లంగాలు, లుంగీలు, రంగురంగుల చీరలు. అమ్మగారు, క్రాంతమ్మ గారు, మంచి మంచి పట్టు చీరలు అట్టుకొచ్చాను అమ్మగారు. రండమ్మ గారు త్వరగా. వస్తున్నా. ఇదేంటిది? వాయిస్ కనపడుతుంది, అమ్మాయి గారు కనపడతలేదు. ఇక్కడున్నా. ఇదేటమ్మ గారు, ఇల్లు మారిపోయారా? కాదు, మొగుడు మారిపోయాడు. వెళ్ళా అసలే పెళ్ళైన వాడిని మళ్ళీ మళ్ళీ పెళ్ళంటే వినే వాళ్ళకి బాగుండదు బేబీ. ఏంటి, నీకు పెళ్ళయిందా? 4 సార్లు. నిన్ను చేసుకుంటాననుకున్నావా? ఎంగిలి పండు నైవేద్యానికి పనికిరాదు డార్లింగ్. నువ్వు సెకండ్ హ్యాండ్ వి. డోంట్ ఫర్గెట్ దట్. మరైతే జీవితాంతం నేను నీతోనే కలిసిండాలి అని నువ్వు అన్నావుగా? అన్నాను. నా కీపుగా, వైఫ్ గా కాదు. అందుకేనా నా సంసారంలో నిప్పులు పోసి నన్ను లేవ తీసుకొచ్చావు? సారీ, నిన్ను లేవ తీసుక మాత్రమే వచ్చాను. నువ్వు నిప్పులే పోసుకున్నావో నీళ్లే పోసుకున్నావో దట్స్ యువర్ పార్ట్. నాకనవసరం. నన్ను ప్రపంచ సుందరిగా నిలబెడతానన్నా అన్నాను. అందుకేగా నా ట్రయల్స్ నేను చేస్తున్నాను. నీ ఆస్తికి అధిపతిని చేస్తానన్నా? నేననలేదు, అది నువ్వనుకున్నావు. స్వర్గాన్ని చూపిస్తానన్నా? ఇదన్నాను. అందుకేగా రోజు చూపిస్తున్నాను. మళ్ళీ కావాలా? దా చూపిస్తాను. అదే నా స్వర్గం అంటే. అదే నా స్వర్గం, ఇదే నా జీవితం. నీచుడా. ఏంటే పెద్ద పత్తిత్తరా మాట్లాడుతున్నావు? జరిగిందేదో జరిగిపోయింది. నన్ను వదిలే భాను, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావే?
నిన్నెక్కడికి పంపించాలో అక్కడికే పంపిస్తానే. యూ బ్లడీ నాతోనే పెట్టుకుంటావే. నేనంటే ఏంటో చూపిస్తానే. అయిపోయావే, అయిపోయావు. సలీం, దీని కథ క్లైమాక్స్కి వచ్చింది. ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ టైప్ చేయించు. ముంబై కాదురా, దుబాయ్కి.